యువగలంలో చెప్పిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అమలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందన్నారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. లోకేష్ పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వైసీపీ దుష్టపాలన సమయంలో తానున్నానంటూ లోకేష్ 3132 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసినట్లు రాంప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో అణచివేతకు లోనైన టీడీపీ నేతల కుటుంబాలను ఆదుకునేందుకు లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జాతీయ పార్టీలకు కూడా లేని సభ్యత్వాలు టీడీపీకి సమకూరాయని పేర్కొన్నారు. గతంలో సీఎం చంద్రబాబు విజన్ 2020 తీసుకొచ్చి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేశారన్నారు మంత్రి. ఇప్పుడు విజన్ 2047 అమలుకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమను అభివృద్ధి చేస్తామన్నారు. మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావడం ఖాయమన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా మా ప్రియతమ యువ నాయకులు రాష్ట్రానికే తలమాలికమైన నారా లోకేష్ బాబు గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర సుమారు 2000 కిలోమీటర్లు పూర్తి చేసి 2 సంవత్సరాలు దాటిన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరఫున మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం లోకేష్ బాబు గారు ఆ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాలు ఉమ్మడి జిల్లాలను కవర్ చేసుకుంటూ 2000 కిలోమీటర్ల పైచిలకు నడిచి సుమారుగా 2000 మండలాలు దాటిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు. అవన్నిటికీ తలదన్నే విధంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలంటి పట్టణాలంటి పర్యటించి ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన భూతంగా చూపిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేదానికి ఆయన కంకణం కట్టి ఆయన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ లో బీఆర్ఎస్